హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం నమ్మిక ఉంచవలసింది దేని మీద? ఆయన కృప, ఎడబాయని కృప. నా కృప నీకు చాలు. కృప కనికరము కలిగిన దేవుడు మనకు చాలు. నేను పరిస్థితులను చూసి కృంగిపోవటం లేదు, మనుషులను చూసి నేను విసిగిపోవటం లేదు. నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వు నన్ను విడువెడబాయవని నాకు తెలుసు. నీ రక్షణ విషయమై నా హృదయము, నువ్వు నన్ను రక్షించావు, రక్షిస్తావు. రక్షణ అనేది నాట్ టెంపరరీ. నువ్వు నన్ను రక్షించావు, నేను నీ బిడ్డను. దాని యందు నేను ఆనందిస్తున్నా, హర్షిస్తున్నాను. ఎవడేం చేయలేడు, నీ కవచం నా చుట్టూ ఉంది. ఎవడేం చేయలేడు, నీవే నా రక్షణ దుర్గం. నాకే హాని జరగదు, నేను నీ బిడ్డను. నేను నమ్మికుంటున్నాను. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయన్నో. ఏది ఎప్పుడు చేశాడు? అప్పుడే ఎప్పుడు చేశాడు? ఇప్పుడే కదా 1వ వచనంలో ఏడుస్తూ ఉన్నాడు, 5వ వచనంలో వచ్చేప్పటికి అయిపోయింది అంటున్నాడు అంతా. అదండి ప్రార్థన. ప్రార్థనలో మొదలుపెట్టింది ఆమె నిండేటప్పటికి వచ్చేసింది మనకి. చాలామంది అది నమ్మటం లేదు. మీరు ఆలయానికి వచ్చేటప్పుడు ఏమైనా మనసులో ఈ విషయంలో నాకు విడుదల కావాలి, ఈ విషయంలో సహాయం కావాలి, ఈ విషయంలో దేవుడు ఏం చెప్తాడో వినాలి, ఈ విషయంలో నేను ఏం డిసిషన్ తీసుకోవాలో, ఈ బాధతో ఉన్నాను, ఈ శ్రమలో ఉన్నాను, ఈ కొరతలో ఉన్నాను, దీని నుంచి నాకు విడుదల కావాలని ఆశతో వచ్చారా? వచ్చుంటే ప్రభువుని అడిగుంటే. దావీదు అంటున్నాడు, నేను ఒకటి అడిగాను దేవుని దగ్గర, కానీ నాకు ఎన్నో ఇచ్చాడు ఆయన. మన ప్రార్థనలో విశ్వాసం ఉంటే, మన ప్రార్థన ముగింపులో మనం అడిగిని దేవుడు ఇచ్చేసాడు. ఇంకెంతకాలం అక్కర్లేదు, ఇప్పుడే. మనకు వెయిటింగ్ పీరియడ్ అనుకుంటాం, కానీ దేవునికి అది అనుకూలమైన సమయం. మనం తొందరపడతాం, కానీ దేవునికి ఏది ఎప్పుడు ఇవ్వాలో బాగా తెలుసు. కంగారు పడిపోతున్నాడు, ద్రాక్షరసం అయిపోయింది, ఎట్లా మరి వచ్చి ప్రభువు చెప్పింది. ప్రభు ఏమన్నాడు? అవునా, ఏం చేద్దాం అన్నాడా? లేదా, నా సమయం ఇంకా రాలేదు. అంత స్పిరిచువల్ లెవెల్లో ఉంది కాబట్టి మరియా ఆ పనులతో చెప్పింది, ఆయన చెప్పినట్టు చెయ్యండి, చెప్పినట్టు చేస్తూ పో. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన చేయవలసింది చేస్తాడు. నీకు అర్థం కాకపోయినా చెయ్యండి. అదే నేను నేర్చుకుందండి. చాలాసార్లు దేవుడు చెప్పే మనకు అర్థం కావు. అది ఎట్ట కుదురుద్ది, అది ఎలా సాధ్యం, అది మన శక్తికి మించింది, మన బలానికి మించింది, మనకు అలివి కానిది, మన చేత కానిది అనిపిస్తుంది మనకి. ఎందుకు పొమ్మంటున్నాడో, ఎందుకు చేయమంటున్నాడో, ఏది ప్రారంభించమంటున్నాడో మనకు అర్థం కాదు. కానీ చెప్పింది చెప్పినట్టు చేసినప్పుడు అద్భుతాలు చూస్తామండి. చాలామంది వాళ్ళ ప్రూఫ్ కావాలి, నిరూపణ కావాలి. ఏం చేస్తావో చెప్పు, అప్పుడు చేస్తా. ఏంటండి, రమ్మంటే ఎందుకో చెప్పు, వస్తా. రమ్మంటే ఎందుకు? కొడతానికైతే రాను, పెడతానికంటావా, వస్తాను. ఇదే కదా మనుషుల ఆశ. ఏంటండి, ఎందుకు రావాలి? కూర్చోవంటే ఎందుకు కూర్చోవాలి? నిలబడంటే ఎందుకు నిలబడాలి? లోకంలో అన్నిటికీ ఇట్లాగా ఉంటుంది. కానీ దేవుడు కూర్చోమంటే కూర్చున్నాడు, నిలబడమంటే నిలబడ్డాడు. దేవుని మీద నమ్మిక ఉంచండి. మనుషుల్ని ఎవరిని ద్వేషించొద్దు, పరిస్థితులు కృంగిపోవద్దు. నన్ను విడువని ఎడబాయని దేవుడు నాకున్నాడు. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి జీవితం అనగా. లోయలు ఉంటాయి, కొండలు ఉంటాయి, మెప్పులు ఉంటాయి, నెప్పులు ఉంటాయి, నిందలు ఉంటాయి, పొగడ్తలు ఉంటాయి. దాన్ని బట్టి నువ్వు ఇట్టిట్టిట్టే కదిలిపోతే కుదరదు. నిందలు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా నిలబడు, పొగడ్తలు వచ్చినప్పుడు ఎగిరి పడకుండా నిలబడు.
అప్పుడు ధైర్యంగా నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడండి. దేవుని కృప మనల్ని ఎప్పుడు విడిచిపెట్టదు. ఆయన్ని నమ్మిన వారిని ఆయన ఎప్పుడూ విడిచిపెట్టడు. ప్రార్థన. నన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నా వైపు నుండి ముఖము తిప్పుకునేవాడివి కాదయ్యా, నన్ను మర్చిపోయేవాడివి కానే కాదయ్యా. నిన్ను విడిచి లోకాన్ని నమ్ముకోక, నిన్ను విడిచి మనుషులను ఆశ్రయించక, అపవాదికి లొంగిపోక, నా ప్రభువు నన్ను విడువడు, ఆయన కృప నన్ను విడువదు అని నీకే మొరపెట్టుకోవటానికి సహాయం ఇచ్చే. అది ఎంతకాలమైనా, ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా అబ్రహాము విశ్వాసముతో కనిపెట్టినట్లు నీవు జవాబిచ్చే వరకు కనిపెట్టుటకు సహాయం చేయలే. తప్పిపోయిన వారు ఉన్నారయ్యా, వాటిని వెతికి పట్టుకునే శక్తి మాకు దయచి, నీ కంచెకు బయటికి పోయి సమస్యల్లో పడి చిక్కుల్లో పడిన వారు ఉన్నారు, మందలోకి చేర్చయ్యా. నేనైతే నా ప్రభువునందు నమ్మికొంచున్నానని ఒకే మాటతో నీ మీదనే మా దృష్టి ఉంచి నీ మహోపకారముల గురించి సాక్ష్యమిచ్చు వారిగా చేసుకునమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.